రైట్, ఇక టీడీపీ నేత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏమైపోయినాయి ఆ అంబులెన్స్లు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అంబులెన్స్ని మెయింటైన్ చేస్తూ అంబులెన్స్ నడిపే వ్యక్తి ఎవరయ్యా? నీ యొక్క విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరికి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో వాస్తవం, అదే రంగా నీలో మానవత్వం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని చెప్పి చెప్పడానికి నేను వెనకాట్లా. ఎందుకంటే కరోనా సమయంలో ఆ రోజున మరణాల సంఖ్య ఎంత అంటే చెప్పలేకపోయావు. అంతేకాకుండా ఎవరైతే నీ లెక్క ప్రకారం మరణించిన వారికి కూడా ఆర్థిక సహాయాన్ని చేయలేనటువంటి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ని కూడా దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి, అంటే పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా అవినీతి చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే అని చెప్పి ఇది అక్షర సత్యం అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.